చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? మాకు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదని మెయిన్ చేతి వర్కులు పోయారండి, రైతులు పోయారండి, లేబర్ వర్కులు పోయారండి. లేవండి, పరిపాలన ఏం బాగోలేదండి. అది ఓన్లీ రైతులే కాకుండా ఇంకేమైనా ఏ విధంగా? అయ్యో రైతులేంటండి, మధ్యవర్తులు కూడా పోయారు కదండి. మధ్యవర్తులు పోయారండి, లేబర్ పోయారండి, వర్కర్స్ పోయారండి, ఎవ్వరికి లాభం లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది కాబట్టి ఎంతమంది వచ్చామండి, ఆయన బాగుండబట్టే కదా. మరి నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది సార్? బాగా పెంచారండి, బాగా పెంచారండి. గతంగానే ఇప్పుడు పక్క తెలంగాణ చూసుకుంటే మనకు చూసుకుంటే తెలిసిపోతుంది. మరి లాస్ట్ అప్పుడున్న ప్రభుత్వంలో బాధుడే బాధుడు అన్నారు కదా. అవునండి, మాటలు చెప్తాక ఏముందండి, మాటలు ఎవరైనా చెప్తారు కదండి, చేతల్లో చూపించాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పని మనకు నోటి అట్టండి, ఆయన చేసిన పథకాలండి. ఈయన కాదు ఎన్నే 4వ పీరియడ్ అనుకుంటే సీఎంగా ఏమని చేశారండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా పథకాలు ఇచ్చారుగా. ఏమి ఇచ్చారండి? జగన్ గారితో రిపీట్ చేసి ఇచ్చారు. వాలంటీర్లు తీసేశారు, చదువుకున్న వాళ్ళకి 1500 అన్నారు, అవి తీసేశారు. 18,000 అన్నారు, తీసేశారు. ఏమి ఇచ్చారండి? ఫస్ట్ సంవత్సరం అయితే అమ్మఒడి ఏమి రాలేదండి, సెకండ్ టైం ఇచ్చారు. జగన్ గారు అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చారు కదండి. జగన్ గారికి ఆయనకి పోలిక లేదండి. మరి ప్రస్తుతం రీసెంట్గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వారికి డిఎస్సి మెగా డిఎస్సి మీద చర్చకు సవాల్ విసిరారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే సవాల్కి మన ఎంపీ గారు ఇసిరారు కదా, రాజమండ్రి ఎంపీ గారు. మరి దానికి జవాబు చెప్పలేదా లోకేష్ గారు? జగన్ గారు దాకా ఎందుకండి, మా భర్త గారు వేశారు కదండి సభలో. మరి ఆయన గారు రావాలి కదా లోకేష్ గారు, ఆయన ఎందుకు రాలేకపోయారు? మాటలు చెప్తే ఎవరైనా చెప్తారండి. అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అంత సినిమా లేదు, ఆయన గురించి చెప్పుకునే టైం వేస్ట్ అండి. ఎందుకండి? ఆయన మామూలు ఏది మొత్తం పాత్రుడు అండి, జబర్దస్త్లో సోల్ చేసుకునే టైప్ అయినా. చంద్రబాబు ఏ చెప్తాడో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి అదే చెప్తాడు. అంటే మరి డిప్యూటీ సీఎం కదా సార్? డిప్యూటీ సీఎం అని ఆ జనసేన వాళ్ళు టీడీపీలు అనుకున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎవరు అనుకోవట్లేదండి. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది అంటారా? 100% సూర్యుడు గుర్తు పెట్టుకోండి. నా ఈ వీడియో రన్ అవుతుంది కదండి, ఇదే నా వీడియో తీసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాలు రావండి. మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళు మేము రానివ్వము అంటున్నారు కదా. మాట అంటాక ఏముందండి, మాట ఎవరన్నా అంటారండి. చూద్దామండి, 2029లో చూద్దామండి. రౌడీయిజం రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటున్నారు. లేదండి, అలాగనుకోవాలంటే ఇంత జనం ఇంతమంది అభిమానులుగా ఉండరు కదండి, ఇప్పుడే పక్క తీసేస్తారు కదండి. వైసీపీ కార్యకర్తలు అందరూ రౌడీలు గోండాలు అంటున్నారు కదా. మాటది ఏముందండి, ఇప్పుడు ఏముంది నీ అమ్మానంతలో మన అమ్మలు అనేవి కదండి అంటారు, అన్నామండి. ఇవాళ మంచోడు కాబట్టి చెప్పుకోలేక ఓడిపోయాడండి. వాళ్ళ ఆపత్తాల్లో చెప్పుకున్నారు కాబట్టి గెలిచారండి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేయలేదని అడగని చెప్తాను నేను. ఆయన ఏమి ఇవ్వలేదు, ఆయన కొన్ని చెప్పని కూడా చేశాడండి, పథకాల్లో పెట్టని కూడా చేశాడండి. ఆయన ఇవాళ ఓడిపోతే కారణం ఏంటి? ఆయన చెప్పుకోపోవడం వల్ల ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదంట? మాకేం కనపడతలేదండి, ఏం కనపడతలేదండి. చదువుకున్న వాళ్ళు నెలకు 1500 చెప్పిస్తాడు, ఎక్కడ ఇచ్చాడండి? మరి మెగా డిఎస్సి ఇచ్చారుగా. ఏదండి, లంచాలు తీసుకుని ఇచ్చారండి. అలా కావాల్సిన వాళ్ళకి వాళ్ళ పార్టీ ఇది పక్క టీడీపీ కంచుకోట అన్న వాళ్ళకి మాత్రం ఇచ్చాడండి. 20 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్? 20 లక్షల పైన మాట ఉందండి. 20 లక్షలు అండి, అందులో మాత్రం తెలిసి 3 లక్షల మందికి ఇచ్చుంటారు. అది కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆ నాయకులకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. అదే పక్క 29లో అయితే పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకుంది, రాసి పెట్టుకోండి. 11 సీట్లకే పరిమితం చేసాము, ఇంకా ఒక్క సీట్ కూడా అండి. ఈఎంఎల్ మాకు సపోర్ట్ కొంటే అవతలకు 2 ఇస్తామండి అండి. 1,30,00,000 లక్షల ఓటు ఎలక్షన్ ఉన్న జగన్ గారు ఎక్కడ 20 లక్షలు వచ్చి పవన్ కళ్యాణ్ 23 సీట్లు వస్తాయి. ఎలాగా నెక్స్ట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారంటారా? అని తెలిసి ప్రజలు కూడా మర్చిపోయారండి పవన్ కళ్యాణ్ గారిని. అసలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా డిపాజిట్లు కూడా రావండి వాళ్ళకి. మీరు పిఠాపురం మీద ఒకసారి చూడండి, ఒక్కళ్ళు కూడా చెప్పరండి ఆయన గురించి. అదే మరి అలా కాదు, ప్రస్తుతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఏది మంచిగా నచ్చింది? జగన్ గారిదండి. 2 పరిపాలనలో మాకేంటి, మేము పక్క జగన్ పార్టీ అండి. ఆడ మాకు వచ్చే ఉంగరం పెట్టినా మాకు నచ్చదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకపోయినా మాకు ఇష్టమండి. ఎందుకంటే లేబర్ చూస్తారండి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి మన ప్రెస్ మీట్లో, వైఎస్ఆర్పీటీకి ఇండైరెక్ట్గా ఓటు పనులు మాత్రం చెయ్యొద్దన్నాడు. మరి జగన్ గారు అలా చెప్పలేదు కదండి, నాకు ఓటు వేయనోడు కలిసి పని చేయమన్నాడు. అది వాళ్ళిద్దరికి డిఫరెన్స్ అండి.